స్వైన్ ఫ్లూ మహానగరం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. తాజాగా ఉస్మానియా ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ రోగులకు వైద్యం అందిస్తున్న 3 జూనియర్ డాక్టర్లకు స్వైన్ ఫ్లూ సోకింది. దీంతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో జూనియర్ డాక్టర్లకు వైద్యాన్ని అందిస్తున్నారు. అయితే స్వైన్ ఫ్లూ వేగంగా విస్తరిస్తున్న అధికారులు తగు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే చెప్పాలి. స్వైన్ ఫ్లూ సోకి సరైన వైద్యం అందక రోగులు చనిపోతుంటే ఉస్మానియాలో మాత్రం ప్రత్యేక ఐసోలేట్ వార్డును కేవలం 5 రోజుల క్రితం మాత్రమే ఏర్పాటు చేశారు. దీనికి తోడు స్వైన్ ఫ్లూ నివారణకు ఉపయోగించే మాస్కుల జారీలో అధికారులు ఎక్కడలేని అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. N95 లాంటి ప్రత్యేకమైన మాస్కులు పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు. వీటిని అన్ని వార్డుల్లో పనిచేసే డాక్టర్లు, నర్సులకు అందజేయాలని జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు. ఇవి వచ్చేటువంటి వైద్య విద్యార్థులు ఏదైతే పోస్టింగ్ వస్తూ ఉన్నారో వాళ్ళందరికీ సరైనటువంటి N95 మాస్కులు సరైనటువంటి సప్లై లేకపోవడం వల్ల మాత్రమే మరి వ్యాధి విపరీతంగా ప్రబలిస్తూ ఉంది. అంతకుముందు 5 days బ్యాక్ మాత్రమే ఇది ఒక ఐసోలేషన్ వార్డుని ఏర్పాటు చేయడం జరిగింది ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో. ప్రీవియస్గా ఒక 10-15 days బ్యాక్ ముందే మనం ఈ యొక్క వార్డుని ఏర్పాటు చేసుకుంటే కనుక మనం ఈ కంబైన్డ్గా పేషెంట్లని సైన్లో వచ్చిన పేషెంట్లని తర్వాత సాధారణమైన పేషెంట్ ఇద్దరిని కంబైన్డ్గా ట్రీట్మెంట్ చేయడం వల్ల మరి ఒకరి నుంచి పక్కకు వ్యాధి వ్యాపిస్తూ ఉంది. డెఫినెట్గా ఐసోలేషన్ వార్డులో ఉంచి దానికి సంబంధించిన ప్రికాషన్స్ ప్రివెంటివ్ మెజర్స్ సంబంధించిన N95 మాస్కుల్ని తర్వాత మాస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్స్కి, సిస్టర్స్కి అందరికీ మాస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కనుక అందరికీ ఒకేసారి వ్యాక్సినేషన్ ప్రభుత్వం ఇప్పించగలిగితే కనుక తప్పకుండా మనం యొక్క స్వైన్ ఫ్లూ నివారించే అవకాశం ఉంటుంది. ఉస్మానియాలో ఇప్పటి వరకు 3కు స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారించారు. వారిలో 2 చనిపోయారు. ఒకరికి చికిత్స ప్రతిరోజు 11 మంది రోగుల శాంపిల్స్ను ల్యాబ్కు పంపిస్తున్నారు. స్వైన్ ఫ్లూకు సంబంధించి 10 వార్డులకు సిబ్బంది అందుబాటులో ఉన్నారు. అయితే జూనియర్ డాక్టర్లలో ఒక్కరికి మాత్రమే ఈ వ్యాధి సోకినట్లు ఆర్ఎంఓ చెబుతున్నారు. 10 బెడ్స్ ఏర్పాటు చేశాం మేము. 5 బెడ్స్ ఏమో ఐసోలేటెడ్, 5 బెడ్స్ ఏమో సస్పెక్టెడ్. దాదాపుగా ఒక 11 కేసులు పంపించడం జరుగుతుందండి. అందులో 1-2 మాత్రమే పాజిటివ్ వెళ్తున్నాయి. అప్పటిదప్పుడే అప్రమత్తమే వాళ్ళ ఐసోలేట్ చేయడం జరుగుతూ ఉన్నది. ప్రస్తుతం మాత్రం సునీత అనే పేషెంట్ ఒక ఆమె ఉండే ఐసోలేషన్ వార్డులో. ఆమె కోలుకున్న తర్వాత జనరల్ వార్డులో షిఫ్ట్ చేయడం జరిగింది. ఆమె ట్రీట్మెంట్ 5 days తీసుకుంది. ఇప్పుడు చక్కగా ఉంది ఆమె. ఆమెతో పాటు ధనంజయ్ జూనియర్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా మంచిగానే ఉన్నాడు. స్వైన్ ఫ్లూ సోకకుండా ముందుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.